హాయ్ ఆల్, బాగున్నారా? నేను సెకండ్ సాటర్డే అవ్వడంతో జూ పార్క్ చూద్దామని వచ్చాను. మనం హైదరాబాద్లోనే ఉంటాం కానీ అస్సలు హైదరాబాద్లో ఏమున్నాయో మనకు తెలిసినా కూడా అటువైపు ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపించము. హైదరాబాద్ లోకల్ అవడం అంతే. కానీ ఎక్కువ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో అని చెప్పి టైం కుదుర్చుకొని మరీ పోతారు. కానీ మనం ఏంటో, నేను నా చిన్నప్పటి నుంచి జూ పార్క్ చూడడానికి నాకు ఇంత టైం పట్టింది. మీరు నాలాగా ఇంత టైం తీసుకోకండి. టైం కుదిరితే మాత్రం ఒకసారి జూ పార్క్ వెళ్ళి అలా అలా రీఫ్రెష్ అవ్వండి అనమాట. ఇంకా నేను వెళ్ళింది సెకండ్ సాటర్డే కాబట్టి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారంటే చాలా స్కూల్ బస్సెస్ బయటనే. ఇంకా రోజంతా నాకు రచ్చరచ్చలాగా అనిపించింది. ఎంట్రీలో చూసారా ఎంతమంది ఉన్నారో, ఎన్ని బస్సెస్ ఉన్నాయో. ఈవెన్ నాకు టికెట్ తీసుకోవడానికి కూడా చాలా టికెట్ కౌంటర్ ఏరియా ఇదంతా. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, చాలామంది స్కూల్స్ నుంచి పిల్లల్ని విజిటింగ్కి తీసుకొచ్చినట్టున్నారు. చాలా బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ పిల్లలు ఎంతో క్యూట్ క్యూట్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. లోపలికి ప్లాస్టిక్ ఎలో లేదు ఇక్కడ. ఎంత రష్ ఉందో అసలు టికెట్కి వెళ్ళడానికి కూడా. నేను అనుకోకుండా ఈరోజు ప్లాన్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అయ్యి ఉంటే మేబీ నేను 10 వరకు ఇక్కడ ఉండేదాన్ని. 10కి ప్లాన్ చేయడం వల్ల 12కి స్టార్ట్ అయ్యాను. 1:10కి ఇక్కడ ఉన్నాను. మొత్తం తిరిగి బయటకు వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో నాకైతే తెలియదు ఇంకా. కానీ ట్రాఫిక్ ఘోరం అంటే ఘోరం ఉంది. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ఉంది. కానీ 4 తర్వాత లోపలికి ఎంట్రీ టికెట్స్ ఇవ్వడం లేదు. 4:30 నుంచి ఇంకా బయటికి వెళ్ళడం పంపిస్తూ ఉంటే 6కి క్లియర్ అయిపోతుంది అనుకుంటా. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్ళండి. చూడండి క్రొకోడైల్ ఎట్లుందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎన్ని రోజులు టీవీలో చూడడమే తప్ప రియల్ లైఫ్లో క్రొకోడైల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. చూస్తుంటే ఫ్యూజులు ఎగురుతున్నాయి కానీ ఏదో తీస్తున్నా. ఎండకు వచ్చి సమ్మ వన్నట్టుంది ఇది. ఈ యానిమల్స్ ఏంటో నాకైతే తెలియలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి చూసారా, పాపం మంచిగా స్నానం చేయించుకుంటున్నాను. ఎంతో క్యూట్ ఉన్నాయి కదా ఈ పక్షులు. ఇండియన్ సిల్వర్ బిల్ ఈ పక్షి పేరు. ఎర్రజీను వాయి సి. ఈ పక్షి గురించిన డీటెయిల్స్. ఎక్లెకస్టర్ చిలుక ఈ పక్షి పేరు. అబ్బో, నన్ను చూసి తిరుగుతుందమ్మా ఇది. వైట్ కోకట్టు ఈ పక్షి పేరు. వైట్ కోకట్టు. ఎంత బాగున్నాయి కదా. దీని నెత్తి మీద మంచి లెమన్ పింకిష్ తోకుంది.
ఇది ట్రైన్ ఎక్కుదాం అయిపోయే లోపు మనం. ఇది లుటినో కోకటీల్ ఈ బర్డ్స్ నేమ్. ఇంకో టైప్ ఆఫ్ బర్డ్స్ ఇవన్నీ. బూడిద రంగు కోకటీల్ అంట. ఎంతో బాగున్నాయి కదా ఈ పక్షులు కూడా. బడ్జే రిగర్ ఈ పక్షుల పేర్లు. ఎన్ని ఉన్నాయో. సారీ, పీచ్ ఫెస్ట్ లవ్ బర్డ్స్ బాగున్నాయి కదా. లవ్ బర్డ్స్ లాగానే మంచి కలర్ఫుల్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి. ఓ క్యూట్. ఇక్కడ మంచిగా కుండీల్లో కూర్చున్నాయి అన్నీ. వీటి నేమ్ ఏంటి? పసుపు కలర్ లవ్ గెట్సమ్. ఓ బాగున్నాయి. సన్ కోన్యూర్ ఈ బర్డ్స్ నేమ్. ఇందులో 2 పక్షులు ఉన్నట్టున్నాయి. అవి కాస్త అక్కడెక్కి కూర్చున్నాయి. ఐ థింక్ లవ్ బర్డ్స్. పసుపు కిరీటపు అమెజాన్, ఎల్లో క్రౌడ్ అమెజాన్. ఎంత బాగుంది ఇది. గ్రీన్ వింగ్స్ మకౌ, ఆకుపచ్చ రెక్కల మకౌ అంట. ఓ కలర్ఫుల్ ఉంది. ఓ నైస్. అది చూసారా, దాని వింగ్స్ ఇప్పుతుంటే ఎంతో బ్యూటిఫుల్ ఉంది. వావ్ సూపర్. ఇవి ఇంకా బాగున్నాయండి. ఎంతో క్యూట్ ఉన్నాయి కలర్ పక్షులు. వాటి వింగ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. స్కారెట్ మకావ్ అంట. వెరీ నైస్, మస్తు బ్యూటీ. ఎప్పుడన్నా రండి. అది చూసారా ఎలా అరుస్తున్నాయో. ఏది అరుస్తుంది? ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్. ఇన్ని కలర్స్ పక్షులు ఉన్నాయి. బ్లూ అండ్ గోల్డ్ మకావ్. ప్యారెట్స్. ఇవి మనం రెగ్యులర్గా చూసే బర్డ్స్ కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటి మెడల్ దగ్గర వేరే కలర్ ఉంది. ఎంత బాగున్నాయి రామ్ చిలుకలు. ఇక్కడ లేదు. ఈ గూళ్ళన్నీ అక్కడ ఉంది కానీ అటు పరిగెట్టింది. ఇదేదో కోళ్ళ జాతికి సంబంధించిన పక్షిలా ఉంది. వైట్ బర్డ్స్ ఎంతో బాగున్నాయి. వీటి గూళ్ళని కూడా ఎంత అందంగా కట్టారు కదా, చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. ఇది తెల్ల గుంప.
తెల్లగువ్వ అంటే మొత్తం తెల్లగానే ఉంటుందా? ఇదేంటి? వావ్, చాలా బాగున్నాయి. బ్రౌన్ డావ్ దీని పేరు. యాక్చువల్లీ ఇవి మనం చూస్తాం, ఇవి రెగ్యులర్ పక్షులు, మనకి ఇళ్ళ దగ్గర కనబడతాయి. నాకైతే మీ సంగతి ఏంటో నాకు తెలియదు. ఎవరికి చుక్కల గువ్వ, స్పాటెడ్ గావ్, వీటి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓ, ఎంతో క్యూట్ ఉంది. ఏంది ఇది? దీని ముక్కు చూసారా ఎంత పొడుగ్గా ఉందో? కొరుక్కుంటుందా దాన్నది? చాలా నైస్. దీని పేరు వచ్చేసి మలబార్ కొమ్మ కసిరి. బాగుంది. ఏంటో ఇంట్లో ఇది ఒక్కటి ఒంటరిగా ఉంది. దీని జంట ఏది ఉంది? అక్కడక్కడో ఉన్నాయి. దీని పేరు వచ్చేసి వెండి గోరింట. అబ్బా, ఎంత బాగుంది. వీటి ముక్కులు పెద్ద పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, నైస్ ముక్కులు. ఇది గిన్నె కోడి. ఏంటి కోళ్ళ జాతిలో కొంచెం డిఫరెంట్గా, నాకైతే కోళ్ళలాగే ఉన్నాయి. అడవి కోడంట. గ్రే జంగల్ ఫ్లో. ఇక్కడ నుంచి అన్ని కోళ్ళవే, డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఒక కోడి. దీని పేరు కలీస్ కోడి. కానీ మంచిగా ఉంది. దీని కన్ను దగ్గర రెడ్డిష్ ఉందన్నమాట, డిఫరెంట్. ఇది మన ఊరి కోడి కాదు. అదే కోళ్ళల్లో డిఫరెంట్ జాతులు ఇవన్నీ. అబ్బా, ఎంత క్యూట్ ఉంది. అదేదో ఇటు రావే, చూసారా? కనబడిందా? బాగుంది కదా. దీనిని సిల్వర్ ఫాసెంట్, వెండి వర్ణపు కోడి. బొబ్బల్లే ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. దీని లేడీ అమర్ హార్బెట్ కోడి అంటారంట. సో నైస్, వెరీ నైస్. అది పైన ఏదో అందుకొని తింటుంది. రాళ్ళని స్కెలిటన్లా చేశారు, బాగుంది. అప్పటి డ్రాగన్స్. ఇవి కూడా నెక్స్ట్ నువ్వే. డియర్ అంట. ఎన్ని ఉన్నాయి చూడండి.
కొమ్ముల జింకలు. ఒకటేమో కొంచెం కనిపించేలా దగ్గరగా ఉంది. హంస, రెండు ఉన్నాయి. ఇంకో ఎలుగుబంటి యాక్చువల్లీ ఇది ఎలుగుబంటి అంట, అది సన్ బేర్ అంట, మనకు తెలియదు. ఇది మొహం చూపించట్లా. అమ్మ లేచి బా విపరీతమైన జుట్టు, అడుపై చూద్దాం బా. ఒంట్లో బల్లూకం. అది లోపల దాని హోమ్లో పడుకుంది పాపం ఎండకి. లోపల ఉన్నాయి, బయటికి వస్తలేవు. అక్కడుంది, మీకు కనబడదు. ఎలుగుబంటి, తెల్లహంస, సాగరకొంగ లెఫ్ట్ సైడ్, పక్షులు ఇష్టపక్షి, ఈము, రియా, ఖడ్గమృగం ఇవన్నీ రైట్ సైడ్ అంట. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఏమున్నాయో చూద్దాం రండి. తెల్లహంస నేను ఇప్పటి వరకు వినలేదు, చూసారా? అందులో మొత్తం పక్షులే ఉన్నాయి, అని కొంగలు ఉన్నాయి. తెల్లహంసలు అన్నారే. మామిన్పూర్ చెర్లు అయితే కూడా బాగుంటాయి. అన్ని బర్డ్సే. డిఫరెంట్గా ఉన్నాయి. అబ్బా ఇది ఎంత బాగుంది. ఈ ఎండకు మనకి సరిగ్గా షూట్ చేయడం రావట్లేదు. ఇదిగో ఈ బర్డ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అన్నిట్లో. సి అన్నీ తెల్లగానే ఉన్నాయి. వీటి మెడల దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఇదిగో ఇవన్నీ ఎటు చూస్తున్నాయో ఏమో. ఈ జల్లెడు లేకపోతే ఎగిరిపోదాం అనుకున్నట్టున్నాయి. నిజంగా మనం చూడ్డానికని బంధించారు పాపం. వీటికి మాత్రం స్వేచ్ఛ కావాలి, ఎగరాలని ఉండదా? నాకే వారం రోజులు ఇంట్లో ఉంటే బయటికి తిప్పట్లేదు, మా ఆయన లొల్లి పెట్టుకుంటా. హంసలు అన్నారు ఏవి? ఒకటే ఉందా? ఓ లేచింది. అది చూస్తుంది. నల్ల ఎలుగుబంటి భలే ఉంది, అటు ఇటు తిరుగుతుంది. దీనికి పేరు లేనట్టుంది, ఒకటేనా పాపం? ఇదంతా ఇది ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఏమో. ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయి.
హంసనడక అనేది అందుకేనండి మరి హంస కాదండి ఏదో ఒకటి చూడు భలే తిరుగుతుంది. ఇలాంటి వీడియో తీయండి. బాగుంది కలర్ కూడా యాష్ కలర్. ఎంత పొడుగున్నారా బాబు వీటి కాళ్ళు. వాటర్ అవుతుంది భలే ఉంది. దాహమేస్తుంది. మొత్తం 3 ఉన్నాయి. చూడండి దీని నెక్ దగ్గర ఎంత డిఫరెంట్గా ఉందో. అటు తిరిగేవేంటి? ఇటు తిరుగు, నేను తీస్తున్నాను ఫోటో. అమ్మా తిరిగింది చూడండి. భలే ఉంది కదా. ఎంత పెద్ద ఆస్ట్రిచ్. చూసారా ఆస్ట్రిచ్ నిప్పుకోడి. ఎడారుల్లో వీటి మీద ఎక్కి కూడా ప్రయాణాలు చేసేవాళ్ళు. ఇది ఎంత పెద్దగా ఉందో నిజంగానే, ఇది మనిషిని మోస్తుంది. దాని పక్కన ఇంకోటి చిన్నది బేబీ ఆస్ట్రిచ్ వస్తుంది. కానీ వామ్మో, ఈ వీడియోలో ఇది మీకు చిన్నగా కనబడుతుంది కానీ ఇది చాలా పెద్దది. కాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో దీనివి. ఎడారులో ఉండేది కదా, అందుకే ఇంత జుట్టు ఉండేదేమో అన్నిటి నుంచి ప్రొటెక్షన్ కోసం. కానీ భలే పెద్దగా ఉంది. దీనికి చెవులు కూడా ఉన్నాయి, చాలా చిన్న చెవులు. దీని మీద ఎక్కి ప్రయాణం చెయ్యొచ్చు, మోస్తుంది, గట్టిగా ఉంది ఇది. చూసారా ఎన్ని ఉన్నాయో, ఎలా తిరుగుతున్నాయో. హిప్పోపోటమస్ నీళ్ళల్లో ఉంది. కదులుతుందా? బయటకు రమ్మా, లోపలే దాక్కుంటే ఎలా? దానికి సలివెడుతుందో సిగ్గైతుందో తెలియట్లే. టూ ఉన్నట్టున్నాయి. కానీ నేను ఫోటో దించవా దీనికి? రైనోసారస్ కనపడుతుందా? అది అటు తిరిగింది, ఇటు తిరిగితే చూడొచ్చు. బర్రె తీరే ఉంది. అది ఆ మూలకు ఉంది, అదే. వాటర్ మాత్రం కొంచెం కూడా శుభ్రం లేదు పాపం. ఇది ఎట్లున్నాయని. హిప్పోపోటమస్ గారు బయటికి రండి, మళ్ళీ లోపలికి వెళ్తుంది. ప్లీజ్ ఒకేసారి. దీనికి నా మాట రుచించడం లేదనుకుంటా. చిరుత కనబట్టలేదే. చిరుత బయటకు పోకుండా చాలా పకడ్బందీగా కట్టారనమాట దీనికి అన్ని. ఎంతైనా దూకుద్దిగా బాగా. నోరు చూడేలా తెరిచిందో. కన్నా ఇది ఫీమేల్ అనుకుంటా.
హైనా అంట, కానీ హైనా కనిపిస్తలేదు నాకైతే. ఏడా హైనా ఇన్ ద సెన్స్ ఇస్ ఏ గుంట నక్క. ఏడుంది అసలు కంట చూపించవే. జూ పార్క్లో జలపాతం. ఇది జాగ్వర్, చూడండి ఎలా ఉందో. ఫోటో తీయించవాడు. మన మృగరాజు నిద్ర లేచారు. ఇప్పటిదాకా తిని పడుకున్నట్టుంది బాగా. మళ్ళా అనుకుంటుంది. సరే సర్లే ఏం చూస్తామని చెప్పి నిద్రపోయినట్టుంది. దే ఆర్. ఇది సింహం ఏరియా. సింహం ఎక్కడుంది అనుకుంటున్నారా? చూడండి, మేడం పడుకుంది. ఒకటే ఉందా? సింహం పడుకుంది. খেতে দিলি খাবে কিনে খেতে দে। দে দে এক গাদা করবে কয়টা কয় రాయల్ బెంగాల్ టైగర్. ఇది అక్కడే తిరుగుతుంది. దీని ఫుడ్ టైం అనుకుంటా. చూడడానికి నక్కల్లా ఉన్నాయి. తోడేలంట. స్మెల్ విపరీతంగా వస్తుంది వీటి దగ్గర. నాకైతే కుక్కలాగా. మేడం గారు బయటకు వచ్చారు. ర్యాంప్ వాక్ చేస్తున్నారు. దీని బొచ్చు మాత్రం బాగుంది. దానికి అరవనికి ఛాన్స్ ఇస్తలేరు ఎవరు. షాక్ కొడుతుంది, సెన్సార్ షాక్ కొడుతుంది. రాయల్ బెంగాల్ టైగర్. దీన్ని చూస్తే భయం అవుతుంది నిజంగానే. సీరియస్లీ బెంగాల్ టైగర్ భలే భయంకరంగా ఉందమ్మా. గుంట నక్క లోపల ఉంది, మళ్ళీ లోపలికి పోయింది. సరే, అడవి కుక్క.
అది అక్కడ దూరంగా ఉంది, మనకు అంతగా కనబడదు. పడుకున్నాయి గుంటె నక్కలు, ఎంత చిన్న ఉన్నాయో. ఎట్లా వస్తున్నారు తోడేలు. దీనికి లయన్కి ఇది మొత్తం ఇట్లా కవర్ చేసి ఉంచిండ్రు టైగర్స్కి. తోడేలు కూడా చాలా డేంజర్ ఉన్నట్టుంది కదా. పైన పడుకుంది చూడండి, అది పోయి. మనం వాటి స్లీపింగ్ టైమ్స్లో వచ్చినట్టున్నాం. నాలుగు ఉన్నాయి. టైగర్ పడుకుంది. సమాధిని అనుకున్నట్టుంది. పిల్లలు టైగర్ టైగర్ అన్నారు. బాగా నోరు చూడండి ఎంత పెద్దగా తెరుస్తుంది. పిల్లలందరూ అరుస్తున్నారు. తిరిగింది తిరిగింది తిరిగింది. ఈ టైగర్ నేమ్ ఆశ. అడవి పిల్లి. It is a baboon. దీని హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించినట్టుంది. దీని హెయిర్ మంచిగా. కలర్ఫుల్ ఉడత.
ఇది మీర్ కట్. ఎంత చిన్న ఉన్నాయో. ద లయన్ కింగ్లో టిమోన్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. Butterflies. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్. ఎంత బాగా ఆడుకుంటుంది కదా కోతి. దాని తోకని తోముకుంటుంది. అది అచ్చం మనిషిలాగే ఉంది. ఫైనల్లీ ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మార్నింగ్ టిఫిన్ తప్ప ఏం తినలేదు. సో ఇక్కడ స్నాక్స్ తింటున్నాం. తర్వాత ఈ పాముల కోసం స్పెషల్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ పాములే ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్. దీనికోసం పర్ పర్సన్ 30 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. సో ఈ టికెట్స్ తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళాము. కొండ చిలువలు, పైథాన్. 2 ఉన్నాయిరా బాబోయ్, ఎంత ఉన్నాయి. ఈ కోళ్ళు వాటికి ఆహారం. అదిగో అది ఎలా నోరు చూడండి ఎలా తెరిచిందో. ఆ నోరు తెరిచింది చూసావా? ఆకుల్లో కలిసిపోయాయి. ఇదిగోండి గ్రీన్ కలర్ స్నేక్. ఇక్కడ ఇంకోటి ఉంది. ఏంది? అదిగోండి ఆ బాక్స్లో ఉంది పైప్. అది మూవ్ అవుతుంది చూడకండి.
స్లోగా పాకుతూ వస్తుంది. మొత్తం 5 ఉన్నాయి, 6, 7 ఉన్నాయి. పడుకుంది. కింగ్ కోబ్రానా ఇది కూడా? రాజ్ కట్లపాము, కామన్ క్రైట్. ఎక్కడుంది? నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ దాక్కుందేమో తెలియదు. ఇది కొమ్మల్లో కలిసిపోయింది సన్నగా. అమ్మా, చెట్టుకి ఆ పైన ఇంకా పైన కూడా ఆ మూలలో లైట్ కింద ఉంది. చిన్నగా ఇక్కడ లైట్ కింద. ఫైనల్లీ తాబేళ్ళు ఎంత బాగున్నాయి. నల్ల తాబేలు. బేబీ టోటాయ్. దీని పేరు కనబడింది కనబడింది. ఊసరవెల్లి. అదిగోండి ఆ కుండీ వెనకాల ఉన్నది ఊసరవెల్లి. చూడండి ఎన్ని తాబేలు, నక్షత్ర తాబేలు. వెరైటీస్ ఆఫ్ తాబేళ్ళు. ఎంత ఉందో చూసారు. ఇంతకుముందు అక్కడ చూసినాం కదా చిన్నది, పెద్దది.
ఫ్రాక్స్ ఏవే కప్పలు అక్కడ పడుకుంది నీటి కూడా. ఇంకా ఫైనల్గా నేను క్రొకోడైల్స్ని కూడా చూసేసాను. నేను మిస్ చేసింది ఏనుగుల్ని మాత్రమే అంతే. ఇంకా ఫైనల్గా క్రొకోడైల్స్ని చూసి బయటకు వచ్చేసాము. నేను వెళ్ళింది 1:10కి కాబట్టి నేనున్న ఆ కాసేపట్లోనే అంతా కవర్ చేసిన. అసలు ఎక్కడ ఆగకుండా కవర్ చేశాను. ఒక 15 మినిట్స్ స్నాక్ బ్రేక్ తీసుకున్నా అంతే. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చి బయట రెస్టారెంట్లో భోజనం చేశాను. కానీ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారైనా సరే వెళ్ళి చూడండి. జూ పార్క్ చాలా బాగుంది, మంచిగా గడిచిపోద్ది. ఇంకా మీతో పాటు చిన్నపిల్లలు ఉంటే చెప్పాల్సిన పని లేదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక నేను ఉంటాను.